ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఓటింగ్ రిజల్ట్స్ చూద్దాము, అలాగనే అప్డేట్స్ కూడా చూద్దాము. సో మనకి క్యాప్టర్ ఎవరనేది కూడా చూద్దాము. ఓటింగ్ రిజల్ట్స్ వచ్చేసి మనకి అసలు యాజ్ యూజువల్గా కళ్యాణ్ టాప్లో ఉన్నాడు, కానీ రూరల్ ఏరియాస్ నుంచి ఇమ్ముకి చాలా మిస్డ్ కాల్స్ వస్తున్నాయంట, ఫోన్ కాల్స్ ఎక్కువగా వస్తున్నాయంట. ఎందుకంటే జనాలకి చాలా మందికి ఏంటంటే ఈ సోషల్ మీడియా వాడడము కానీ లేకపోతే యూట్యూబ్ పోల్స్లో పార్టిసిపేట్ చేయడం కానీ ఇవన్నీ తెలీదు. అప్పుడు రాము విషయంలో కూడా అదే జరిగింది. రాముకి కూడా ఫుల్ ఓటింగ్ వచ్చేసింది. అప్పుడు ఏంటంటే మిస్డ్ కాల్స్ ద్వారా వెళ్తాయి ఎక్కువ. సో నిన్న కళ్యాణ్కి అయితే మంచి ఎపిసోడ్, ఖచ్చితంగా కళ్యాణ్కి మంచి ఓటింగ్ అయితే పడుతుంది. ఎందుకంటే తల్లి ఎప్పుడైతే నాకు ఫ్యామిలీ టైం వద్దు వద్దు అన్నాడో, కానీ వాళ్ళ అమ్మ వచ్చినాక ఎమోషన్, ట్రూ ఎమోషన్ అనేది అందరికీ చాలా కనెక్ట్ అయిపోయింది. చాలా బాగా ఏడ్చాడు. ఏంటంటే వాళ్ళ పేరెంట్స్ దూరం పెట్టేశారు అని చెప్పేసి బాధ. సో నేను ఉండగలను అన్న ఇదితో తప్ప చాలా మంది ఏదేదో చెప్తున్నారు. ఆయనకి ఫ్యామిలీ అంటే నచ్చదు, ఫ్యామిలీకి ఈయనంటే నచ్చదు, అందుకే అట్లా ఫ్యామిలీ టైం వద్దు, నాకు అదొద్దు ఇదొద్దు, ఇవన్నీ ఏం కాదబ్బా. ఆయనకు ఉండడం అలవాటే, అక్కడ సోల్జర్గా కూడా దూరంగా ఉండడం అలవాటు అయిపోయింది. సో నేను ఉండగలను అన్న ఇదితో అందరికి ఇచ్చాడు తప్ప ఎవరి మీద ప్రేమ లేక కాదు, ఏం లేక కాదు. సో నిన్న చాలా ప్రౌడ్ మూమెంట్. సో ఇన్ని రోజులు లక్ష్మణరావు వాళ్ళ కొడుకు కళ్యాణ్ అనేవాళ్ళు. ఇప్పుడు కళ్యాణ్ తల్లి లక్ష్మి, కళ్యాణ్ తండ్రి లక్ష్మణరావు అని చెప్పుకుంటాడని చాలా ప్రౌడ్గా చెప్పాడు. ఒక సామాన్య వ్యక్తి, ఒక అగ్ని పరీక్ష నుంచి సెలెక్ట్ అయిన వ్యక్తి ఇన్ని డేస్ ఉండి జనాలలో ఇంత పేరు తెచ్చుకోవడం అనేది ఆషామాషి కాదు. ప్రతి ఒక్కరు గుర్తిస్తారు ఇప్పుడు ఆ అబ్బాయిని. సో అదన్నమాట మ్యాటర్. అందుకోసం చాలా ప్రౌడ్ మూమెంట్ అది. సో ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు యూట్యూబ్ పోల్స్లో, అన్అఫీషియల్ పోల్స్లో అయితే. కానీ అఫీషియల్లో ఇమ్ము టాప్లో ఉన్నాడని టాకు. చూద్దాము. ఇమ్ముకి ఈరోజు మంచి ఎపిసోడ్. ఇమ్ము వాళ్ళ మదర్ది సెంటిమెంట్. నేను నిన్ను వద్దనుకున్నాను కానీ నువ్వు నాకు ఇంత పేరు తీసుకొచ్చావు, నిన్ను కనొద్దనుకున్నాను. వాళ్ళ అమ్మ ఒక మంచి మాట అన్నారు. చాలా బాగా అనిపించింది. ప్రోమో చూడండి, ఈరోజు మళ్ళీ వస్తుంది. సూపర్ అబ్బా. ఎవరినైతే వద్దనుకున్నానో వాళ్ళతోనే నాకు ఇంత మంచి పేరు వచ్చింది. ఇమాన్యుయల్ అంటే అట్లా ప్రౌడ్ మూమెంట్ అనమాట అది. ఎవరు అంటే వాళ్ళ అమ్మ ఈయనని కనాలనుకున్నప్పుడు తినడానికి సరిగా తిండి లేక వద్దనుకున్నారు. ఆ మట్టి కూడా తిన్నదంట, ఆకలేసి అని చెప్పాడు, ఏడ్చాడు చూడు. నాకు చాలా బాధ అనిపించింది అప్పటిది. సో ఇమాన్యుయల్ నిజంగా ఒక కమేడియన్, టాస్కులు ఆడతాడు, బాగా ఆలోచించగలుగుతాడు, ఒక కామెడీ చేయగలుగుతాడు. ఇన్ని క్వాలిటీస్ ఉన్న వ్యక్తి విన్నర్ అవ్వడం అనేది చాలా ముఖ్యం అబ్బా. ఎందుకంటే అందరిలో ఫాల్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు తనుజ కూడా మిస్టేక్స్ చేసింది, కళ్యాణ్ కూడా కొంచెం లవ్ అని అలా ఉంటాడు తప్ప ఏదో సాధించాలన్న ఇది లేదు. ఒక ఇమాన్యుయల్కి ఉంది, కానీ సేఫ్ గేమ్ ఆడుతున్నాడు. సేఫ్ గేమ్ ఆడకుండా ఉంటే ఇమాన్యుయల్కే కొంచెం ఎక్కువ విన్నర్ క్వాలిటీస్ ఉన్నాయని అయితే నాకు అనిపించింది. తర్వాత 3వ ప్లేస్ వచ్చేసి భరణి గారు ఉన్నారు. సో భరణి గారికి నిన్న పాపం మళ్ళా నలిగిపోయారు. దివ్య ఓర్చుకోవట్లేదు తనుజతోని ఉంటే. ఇక్కడ ఒక మాట సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మాట ఏంటంటే, దివ్య కూడా హెడ్ మసాజ్ చేయించుకుంది కదా రాణిగా ఉన్నప్పుడు, మరి అప్పుడు భరణి గారికి హ్యాండ్ పెయిన్ రాలేదా? ఇప్పుడు ఎందుకు హ్యాండ్ పెయిన్ గురించి మాట్లాడుతుంది? ఇక్కడ ఏం లేదు. యాక్చువల్గా తనుజతోని ఉంటే దివ్యకి నచ్చదు. తనుజ కూడా మిస్టేక్స్ ఉన్నాయి, అవసరానికి వాడుకుంటుంది. తర్వాత మళ్ళీ ఒకసారి మాట్లాడుతుంది, ఒకసారి వదిలేస్తుంది, ఒకసారి మాట్లాడుతుంది, ఒక మాట కూడా గుర్తు చేస్తాయి. ఇక్కడ తనుజకి భరణి గారు అంత ఇష్టం ఉంటే, ఒకరోజు మీకు గుర్తుందో లేదో ఆమ్లెట్ డీమాన్ ఆమ్లెట్ వేస్తుంటే నాకేలేదని భరణి గారికి వేసి నాకేలేదని చెప్పి అలిగిపోతుంది. అక్కడ మన నాన్నగారే కదా, నాన్నగారు నా రెస్పెక్ట్ ఉంది కదా నీకు, మరి అప్పుడు ఆమ్లెట్ వేస్తే ఎందుకంత చిరాకు పడ్డావు? ఆయన అప్పుడు డీమాన్ ఏమంటాడంటే ఆయనకి హెల్త్ బాగాలేదు, పాపం ఆయనకు హెల్త్ బాగాలేక అలా నేను ఎంతసేపు అని నిల్చుంటాడు, అందుకే వేసాను అంటే, అప్పుడు ఎందుకు అలిగావు? నీకు అంత ప్రేమ ఉంటే అలగవు కదా. ఇలాంటి కొన్ని మూమెంట్స్ నిజంగానే నచ్చవు. మళ్ళీ ఇంకొకటి, ఎంత సపోర్ట్ చేసినా సపోర్ట్ చేయలేదు అన్నది నిన్న మాత్రం సపోర్ట్ చేశారని చెప్పింది వాళ్ళ చెల్లి రాగానే. అప్పుడు కూడా భరణి ఒకసారేమో నాన్నగారు నాకు సపోర్ట్ చేశారంటది, ఒకసారేమో నాకు ఎవ్వరు సపోర్ట్ లేదు, నేను ఒక్కదాన్నే ఉన్నా అంటది. ఎందుకు ఇట్లా మాట్లాడుతావు? మరి 10 రకాలుగా మాట్లాడితే నీ మీద అదే చెప్పబోతుంది దివ్య. ఆమె అవసరానికి వాడుకుంటుంది, ఆ అవసరం లేనప్పుడు తీసేస్తుంది అన్న మాట చెప్తుంది అనమాట. అది అక్కడ మ్యాటరు. సో ఇది ఇక్కడికి క్లోజ్. 4th ప్లేస్లో డీమాన్ ఉన్నాడు. సో డీమాన్కి తనుజకి అయితే పడట్లేదు అనిపిస్తుంది. ఎందుకో వీళ్ళ మధ్యలో మన ఉమెన్ కార్డ్ వచ్చినప్పటి నుంచి డీమాన్ని చిరాగ్గా అనడం, వాళ్ళ అమ్మ నిన్న రీతు వాళ్ళ అమ్మ వచ్చి డీమాన్ని పక్కన పెట్టేసేయడం, డీమాన్ని చులకనగా మాట్లాడడం, రీతు వాళ్ళ అమ్మ వచ్చి తనుజ, ఇమాన్యుయల్
మీరు ముగ్గురే కలిసి ఉండండి, మీరు బయట ఉన్నప్పుడు నేను ఏం చెప్పి పంపించాను అట్లనే ఉండండి, అట్లనే ఆడండి. అయ్యో పాపం డీమాన్ వాళ్ళ డీమాన్ మదర్ వచ్చినప్పుడు రీతుని చాలా బాగా చూసుకున్నారు. ఈమెనేమో డీమాన్ వల్లనే రీతు గేమ్ జడుద్దేమో అన్నట్టుగా. ఇక ఆడపిల్ల తల్లులు ఎట్లా ఆలోచిస్తారో అట్లా ఆలోచిస్తుంది, ఆమెను తప్పు పట్టలేము. ఇప్పుడు బయట ఒకలాగా వెళ్ళింది, అది అలా ఉండకూడదు అని చెప్పేసి ఈమె ఏదో అన్నట్టుగా ఉంది. కానీ అక్కడ రీతు వల్ల ఏం డీమాన్ గేమ్ చెడిపోలేదు, ఇంకా డీమాన్ గేమే చెడిపోతుంది అనిపిస్తుంది నాకైతే. ఇప్పుడు వైల్డ్ కార్డ్స్ వచ్చినప్పుడు దూరంగా ఉంటే కూడా అస్సలు ఉండనివ్వదు ఈ అమ్మాయి, అస్సలు లొల్లి చేస్తుంది. నా మీద ట్రస్ట్ లేదా, నా మీద ఇది లేదా, రచ్చ గట్టి గట్టిగా అరుస్తూ. డీమాన్ అసలు అరవాడు, చాలా సాఫ్ట్ క్యాండిడేట్, అక్కడైతే అలాగే చేసింది. ఇక తర్వాత వచ్చేసి సంజన గారు. మరి ఈ దివ్య తనుజ రైవలరీ కోసం దివ్యాని ఉంచుతారా, లేకపోతే సంజన గారిని పంపిస్తారా అని అనిపిస్తుంది. ఎందుకంటే ఫ్యామిలీ వీక్ అయిపోయింది, మరి సంజన గారికి అయితే ఓటింగ్ ఎక్కువ ఉంది దివ్య కన్నా. నిన్నటి ఎపిసోడ్ మాత్రం అది దివ్యకి నెగిటివ్ ఎపిసోడే, అది యాక్చువల్గా తనుజకు పాజిటివ్ ఎపిసోడ్ ఆ విషయంలో మాత్రము. సో మరి ఏమవుతుంది ఏంటి, దివ్య ఉంటుందా పోతుందా, ఎందుకో డౌట్ వస్తుంది. దివ్యాని ఉంచుతారేమో, మరి తనుజకి మీకు రైవలరీ కావాలని చెప్పి నో ఎలిమినేషన్ పెడతారా, నెక్స్ట్ వీక్ ఎవరైనా పంపించేస్తారా, ఏదైనా జరగచ్చు. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. అలాగే క్యాప్టెన్ ఎవరంటే రీతు క్యాప్టెన్ అయ్యారనమాట. రీతు క్యాప్టెన్, సుమనన్న రీతు ఉంటారు. సో రీతు కొత్త క్యాప్టెన్ మొత్తానికి. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.